హర్ హర్ మహాదేవ్. ఈ మధ్య సనాతన ట్రావెలర్ అనే ఒక పర్సన్ లింగ భైరవి శాస్త్ర విరుద్ధమని, లింగ భైరవికి మొక్కకూడదు అని, అలాగే భైరవి అనే పేరుకి శివయ్య పరివారానికి సంబంధం లేదు అని, అలాగే అమ్మవారిని లింగాకారంలో మొక్కకూడదు అని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మొదటిగా లింగ భైరవి శాస్త్ర విరుద్ధం కాదు అని ప్రూవ్ చేయడానికి నేను విజ్ఞాన భైరవ తంత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాను. విజ్ఞాన భైరవ తంత్రం అనేది శివుడు మరియు శక్తి అంటే పార్వతీదేవి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ. ఇందులో పార్వతీదేవి ఏమని అడుగుతుందంటే, స్వామి మీ అసలైన స్వరూపం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు శివయ్య ఏమని సమాధానం చెప్తారంటే, మనం 20వ శ్లోకాన్ని తీసుకుందాం. 20వ శ్లోకంలో శివయ్య ఏమని చెప్తున్నారంటే, దేవీ స్థితిలో ప్రవేశించిన వాడు భగవంతునిగా మారుతాడు. దేవి ద్వారానే భగవంతునిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే శక్తి అనేది మార్గం, రూపం అయితే శివుడు అనేది లక్ష్యం, రూపరహితము. అంటే శివుణ్ణి చేరుకోవాలంటే శక్తి ద్వారానే ప్రయాణించాలి అని అర్థం. ఇప్పుడు 21వ శ్లోకంలో శివ ఏమని చెప్తున్నారంటే, దీపం వెలుగుతో వస్తువులు కనపడినట్లే శక్తి ద్వారానే శివుడు తెలియజేయబడతాడు. అంటే శక్తి అనేది వెలుగు, రూపం అయితే శివుడు అనేది అంతర్ముఖ పరమాత్మ, రూపరహితుడు అని అర్థం. అంటే శక్తి అనేది ముఖం, రూపం అయితే ఆ ముఖానికి, రూపానికి ఆత్మ వచ్చేసి శివుడు. ఇప్పుడు మనం లింగ భైరవి ఆకారాన్ని గమనిద్దాం. అమ్మవారి ఆకారం వచ్చేసి శివలింగాకారంలో ఉంటుంది. ఇది శివుని రూపరహిత స్వరూపానికి సంకేతం, అంటే ఆత్మ. అమ్మవారి రూపాన్ని గమనించండి. అమ్మవారి రూపం వచ్చేసి కళ్ళు, ముక్కు పుడక, చేతులు, గాజులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ శక్తి యొక్క ప్రత్యక్ష రూపం. కాబట్టి ఇది శాస్త్ర విరుద్ధం కాదు. ఎందుకంటే విజ్ఞాన భైరవ తంత్రంలో శివయ్య మనకిదే చెప్తున్నారు. శక్తి అనేది ముఖం, రూపమైతే ఆ రూపానికి ఆత్మ వచ్చేసి శివుడు అని చెప్పి. కాబట్టి లింగ భైరవి దేవి శాస్త్ర విరుద్ధం కాదు. ఇది శాస్త్రపరంగా జీవింపజేయబడ్డ తత్వం. సనాతన ట్రావెలర్ పరంగా భైరవి అనే పేరుకి శివయ్య పరివారానికి అసలు సంబంధమే లేదు అని, అలానే మనం అమ్మవారిని లింగాకారంలో పూజించకూడదు అని చెప్పేసి అంటున్నారు ఈయన. ఇవి అక్షర అసత్యం. ఎందుకంటే మీరు అమ్మవారికి సంబంధించిన దశమహావిద్యల్ని చూసుకోండి. దశమహావిద్యల్లో వన్ ఆఫ్ ది విద్య వచ్చేసి భైరవి. భైరవి అని అంటే ఫైర్సియస్ట్ ఫామ్, అంటే ఉగ్ర రూపం, అమ్మవారి ఉగ్ర రూపం అని అర్థం. అలాగే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీ లలితా సహస్రనామాలు ఈ రెండిట్లో చూసుకుంటే కూడా, ఈ రెండిట్లో కూడా భైరవి అనే పేరు క్లియర్గా మెన్షన్ చేసింది ఉంది. స్పెషల్లీ శ్రీ లలితా సహస్రనామాల ప్రకారంగా భైరవి అనంటే కన్సోర్ట్ ఆఫ్ భైరవ, అంటే పార్ట్నర్ ఆఫ్ భైరవ. ఇక్కడ భైరవ అనంటే శివయ్య, భైరవి అనంటే పవర్ఫుల్ ఫామ్ ఆఫ్ శక్తి స్వరూపిణి, అంటే అమ్మవారు. ఇంత క్లియర్గా భైరవి అనే పేరు ఇన్ని చోట్ల ఇంత క్లియర్గా మెన్షన్ చేసి ఉన్న తర్వాత కూడా సనాతన ట్రావెలర్ గారు భైరవి అనే పేరుకి శివయ్య పరివారానికి అసలు సంబంధం లేదని ఎలా అంటారో నాకైతే అర్థం కావట్లేదు. సనాతన ట్రావెలర్ పరంగా అమ్మవారిని లింగాకారంలో పూజించొద్దు అని చెప్పేసి అంటున్నారు. ఇది అక్షర అసత్యం. ఎందుకంటే మీరు ఉజ్జయిన్ మహాకాళేశ్వర టెంపుల్ తీసుకోండి. ఉజ్జయిన్ మహాకాళేశ్వర టెంపుల్లో నవరాత్రుల టైంలో, అలాగే అమ్మవారికి సంబంధించిన ఏవైనా ఇంపార్టెంట్ డేస్ ఉంటే గనక శివలింగానికి అమ్మవారి ఆకారాన్నిచ్చి లేదా అమ్మవారి రూపాన్నిచ్చి వాళ్ళు పూజిస్తారు. అంటే ఉజ్జయిన్ మహాకాళేశ్వర టెంపుల్లో అమ్మవారిని లింగాకారంలో పూజిస్తారు. సేమ్ అదే కాన్సెప్ట్ లింగ భైరవి దేవి కూడా అంతే. సో ఇప్పుడు ఈయన పరంగా అమ్మవారిని లింగాకారంలో పూజించొద్దు అని చెప్పేసి అంటే వేల సంవత్సరాల నుండి ఫాలో అవుతున్న ఉజ్జయిన్ మహాకాళేశ్వర టెంపుల్ వాళ్ళు తప్ప? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. అలాగే మీరు శివలింగం తీసుకోండి. శివలింగం అంటే అర్ధనారీశ్వర తత్వం. ఎందుకంటే శక్తి శివ కలిస్తేనే అది శివలింగం. ఆ శివలింగం అంటే అర్ధనారీశ్వర తత్వం. కాబట్టి శక్తి శివ వేరు వేరు కాదు. కాబట్టి మనం అమ్మవారిని లింగాకారంలో పూజించొచ్చు. కాబట్టి సనాతన ట్రావెలర్ లింగ భైరవి మీద, అలాగే భైరవి అనే పేరు మీద అమ్మవారిని లింగాకారంలో మొక్కొద్దు అని చెప్పేసి ఏవైతే అన్నారో ఇవన్నీ తప్పు. ఇప్పుడు నా తరపు నుండి కొన్ని కౌంటర్ క్వశ్చన్స్ టు మిస్టర్ సనాతన్ ట్రావెలర్. అయిన పరంగా శాస్త్రంలో ఉంటేనే మనం మొక్కాలి, శాస్త్రంలో ఉంటేనే ఫాలో అవ్వాలి అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు ఏషియాలోనే బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ తీసుకుంటే సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్క పేర్లు ఏ శాస్త్రంలో మెన్షన్ చేసినవి ఉన్నాయి? సమ్మక్క సారక్క పేర్లు ఏ పురాణాల్లో మెన్షన్ చేసింది ఉంది?
వీళ్ళ పేర్లు ఏ శాస్త్రంలో, ఏ పురాణంలో మెన్షన్ చేసింది లేదు గదా! ఇప్పుడు అయిన పరంగా తీసుకుంటే అది తప్పని చెప్పేసి అర్థమా? మీరు విలేజెస్‌లో గ్రామ దేవతలు తీసుకోండి. అసలు గ్రామ దేవతల పేర్లు ఏ శాస్త్రంలో ఉన్నాయి? గ్రామ దేవతల పేర్లు ఏ పురాణాల్లో ఉన్నాయి? ఎక్కడా లేవు గదా! మరి ఈయన పరంగా తీసుకుంటే ఇవన్నీ తప్పు అని చెప్పేసి అర్థమా? కాదు కదా! ఇక్కడ పాయింట్ ఏంటంటే శాస్త్రపరంగానే చేయాలి, ఇలానే పూజ చేయాలి అనడం తప్పు. ఎందుకంటే మీరు భక్త కన్నప్పని తీసుకోండి. భక్త కన్నప్ప ఏ శాస్త్రాన్ని ప్రాముఖ్యంగా పెట్టుకొని పూజించలేదండి. ఆయన కేవలం నిష్కల్మషమైన భక్తితో పూజించాడు. ఆ శివపార్వతులకు కావాల్సింది అదే. నిష్కల్మషమైన భక్తి, నిష్కల్మషమైన ప్రేమ. ఇది ఉంటే సరిపోతుంది. మనం ఇలానే చెయ్యాలి, శివయ్యకి పూజ ఈ రూపంలోనే ఉంటే ఈ రూపంలోనే మొక్కాలి అని చెప్పేసి అలాంటివేవీ లేవు. సనాతన ట్రావెలర్ పరంగా సద్గురు శాస్త్ర విరుద్ధంగా చేస్తున్నారు, అలాగే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నా చిన్న క్వశ్చన్ ఏంటి అని అంటే, కాశీలో మెయిన్ పూజారులు ఎవరైతే ఉన్నారో ఆ మెయిన్ పూజారులు ఈషా ఫౌండేషన్కి విజిట్ చేశారు యోగేశ్వర లింగానికి పూజ చేయడానికి. సో కాశీ మెయిన్ పూజారులు ఎవరైతే ఈషా ఫౌండేషన్కి విజిట్ చేశారో వాళ్ళు సద్గురు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, అలాగే అక్కడ యోగేశ్వర లింగానికి పూజ నిర్వహించారు, అంటే పూజ చేశారు. ఇప్పుడు ఈయన పరంగా సద్గురు శాస్త్ర విరుద్ధంగా పూజలు చేస్తున్నారని, సనాతన ధర్మానికి వ్యతిరేక పరుడు సద్గురు అని చెప్పేసి అంటే, మరి కాశీలో ఉండే మెయిన్ పూజారులు సద్గురు యొక్క బ్లెస్సింగ్స్ ఎందుకు తీసుకుంటారు? ఈషా ఫౌండేషన్కి వచ్చి యోగేశ్వర లింగానికి పూజలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు సనాతన ట్రావెలర్ గారికి శివపార్వతుల గురించి కాశీలో ఉండే మెయిన్ పూజారుల కంటే ఎక్కువ తెలుసా? అలాగే సనాతన ధర్మం గురించి? కాబట్టి ఆలోచించండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ అర్ధనారీశ్వరాయ నమః. జై భైరవి, జై జై భైరవి.